తర్వాత సాయంత్రం కాగానే అందరము కూడా దర్భగరికను తీసుకొని వెళ్ళి మనం తినే ఆహార పదార్థాల్లో అన్నింటిలో ముందే వేసేసుకోవాలి. ఇప్పుడు 1 గంట నుంచే వేసేసుకోవచ్చు పైన ట్యాంకులో నీళ్ళ దగ్గర నుంచి. ఎందుకు వేసుకోవాలండి అని హేతువాదులు ఇదివరకు విపరీతంగా అడుగుతూ ఉండేవారు. అయితే అదృష్టం ఏమంటే ఈ మధ్యకాలంలో కొన్ని రీసెర్చ్లు వచ్చినాయి. SSIR ఇన్స్టిట్యూట్ నుంచి, అదేవిధంగా శాస్త్ర యూనివర్సిటీ నుంచి 2 జరిగినాయి. ఏమిటి అంటే దర్భని చేతిలో పట్టుకొని ఒక మనిషికి ఎక్స్రే తీశారు. తీస్తే ఆ ఎక్స్రేలో దర్భ యథాతథంగా కనిపించడం అయింది. అంటే ఏ ఎక్స్రేకి సంబంధించిన రేడియేషన్స్ ఉన్నాయో అది దర్భ అబ్జార్బ్ చేస్తోంది. గరిక అనేటటువంటిది, దర్భ అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది అనే విషయం ఒకటి చెప్పారు. రెండో అంశం, శాస్త్ర యూనివర్సిటీలో ఏం చేశారయ్యా అంటే పెరుగు తీసుకొని దర్భతో పాటు, గరికతో పాటు 5 రకాలైనటువంటి ఇతరమైనటువంటి గడ్డిని కూడా తీసుకొని వెళ్ళి పాలు గోరువెచ్చగా చేసి అందులో తోడు వేశారు. ఈ 5 రకాలైనటువంటి గడ్డి అందులో వేస్తే ఈ గరిక దర్భ దగ్గర మాత్రము చాలా ఇన్హరెంట్ బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా అక్కడ ఒక దగ్గర కేంద్రీకృతమై వెళ్ళిపోయిందట. అంటే గ్రహణ సమయంలో మనకు వచ్చేటటువంటి ఈ అల్ట్రావైలెట్ రేస్, రేడియేషన్స్ కి సంబంధించినవి ఏవి ఉంటాయో దానివల్ల విశేషంగా బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. ఆ బ్యాక్టీరియాలంతా భోజనంలో తేడా రాకుండా ఆ మొత్తము కోన్సెంట్రిక్ గా దర్భ దగ్గరికి వెళ్ళి ఆ దర్భను తీసేస్తే దాంట్లో చేంజ్ అయ్యే బ్యాక్టీరియల్ ఇంపాక్ట్స్ ఉండవు అనే రీసెర్చ్ కూడా చేయడం జరిగిందంటే మన పూర్వపు ఋషులు ఎంత లోతుల్లో విషయాలని దర్శించారు అనేటటువంటిది గమనించండి. ఎంత లోతుల్లో దర్శించారు. మన ఆచారాల్లో, మన వ్యవహారాల్లో కావాల్సినంత సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. ఆచారాన్ని పోగొట్టుకొని తర్వాత ఏదో కావాలి అంటే ఏ ప్రయోజనము లేదు. కాబట్టి సక్రమమైనటువంటి ప్రయోజనం మనకు కావాలి అంటే ముందు సైన్స్ చెప్పాలి అని కాకుండా ఆచారాన్ని ఆచరిస్తూ ఉంటే సైన్స్ ఏదో ఒకనాడు దాన్ని గుర్తిస్తుంది. అందుకని అదే